శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి 25% శుభ ఫలితాలు ఉన్నాయి. 25% శుభ ఫలితాలు అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ అష్టమ శని ఒకటి ప్రారంభమవుతోంది సింహరాశికి. అలాగే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, ఆ 2 గ్రహాలు సహకరించట్లేదు. కేవలము గురుగ్రహం ఒకటే సహకరిస్తుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం, గురుబలం దైవబలం ఉంటే ఏది మనల్ని ఇబ్బందిని చేయదు. కాబట్టి దైవబలం పరిపూర్ణంగా పొందుతున్నటువంటి సంవత్సరంగా సింహరాశి వారికి చెప్పచ్చు. ఆదాయము వ్యయ విషయాలు చూస్తే ఆదాయం 11, వ్యయం 11 సమానంగా ఉన్నాయి. అంటే ఎంత వస్తుందో, 1,00,000 వస్తే 1,00,000 పోదు. అవును, 10 లక్షలు వస్తే అట్లా పోకుండా వచ్చినట్టుగా అత్యాశగా పోకుండా వచ్చింది దాచిపెట్టుకోవాలి. అది అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కువ మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. సింహరాశి వారికి అదృష్ట యోగం 25% బాగుంది. ఆదాయం చాలా బాగుంది. ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన ధనాన్ని కూడా మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. గృహ భూ వాహనాది అంశాలలో కలిసి వస్తుంది. చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. సంపాదన పెరుగుతుంది. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. కాబట్టి వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. సంవత్సర ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్న మే 14 నుండి ఏకాదశ స్థానంలో గురువు మంచి విజయాన్ని ప్రసాదిస్తారు. సంతానపరంగా శుభ ఫలితాలు, నూతన కృషి లాభాలు, గౌరవము లభిస్తాయి. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఏకాగ్రతతో పనిచేయండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది. శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సంతానపరంగా, స్నేహపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. రాహుకేతువులు సహకరించట్లేదు. ఆలోచనాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధన నష్టం కలగకుండా చూసుకోవాలి. రాహుకేతువులు దేని మీద ప్రభావం చూపుతారు? మనస్సు. అవి సైకలాజికల్గా రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ప్లానెట్స్. కాబట్టి అవి బాగాలేనప్పుడు మనము సైకాలజీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ బాగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మెంటల్ హెల్త్ బాగుండాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ధ్యానం. తర్వాత సింహరాశి వారికి అదృష్ట యోగంతో పాటుగా 25% అని చూసాము. ఇక్కడ విద్యా విషయంలో సింహరాశి వారికి విద్యార్థులు ఎట్లా ఉంది? సింహరాశి వారికి అంటే సూపర్గా ఉంది. ఎందుకంటే లాభంలో ఉందిగా గురువు. ఏ చదువు చదివితే ఆ చదువులో గొప్పగా రాణిస్తారు. నాకు ఉన్నత విద్యాయోగం ఉందా అని అడుగుతారు కొంతమంది. వారందరికీ గొప్ప శుభకాలంగా చెప్పచ్చు. అలాగే వృత్తి విషయంలో ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా స్థిరమైనటువంటి పురోగతి ఉంది. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. అష్టమ శని కదా, అష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది మిస్గైడ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మిస్గైడెన్స్కి లోనవ్వకుండా మనము కూడా దాని యందు అవగాహన తెప్పించుకొని కలిగి ముందుకు సాగాలి. అవగాహన ఉంటేనే ముందుకెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అష్టమ శని ప్రభావం వల్ల అదృష్ట విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. కృషిని బట్టి విజయాలు దక్కుతాయి, కానీ శ్రమ అవసరం. సింహరాశి వారికి శని, రాహుకేతు గ్రహాలు సహకరించట్లేదు. కాబట్టి అనుకూల ఫలితాలకై శని, రాహు, కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి విశ్వవసు అంటే ధనపరంగా, ఆర్థిక పరంగా సంపద పెరిగి మేలైనటువంటి సుభిక్షము, ఆరోగ్యము సిద్ధిస్తాయి.